రెండవ అధ్యాయము 23వ వచనం మనం కలిసి చదువుకుందామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం కలిసి చదువుకుందామండి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ప్రభు, మనము ఈ భాగాన్ని మరొకసారి కలిసి చదువుకుందామండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము మొదటి భాగమును మనము కలిసి చదువుకుందామండి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. చాలు. మీ దేవుడైన యెహోవా యందు మీరు సంతోషించండి అని, ఉత్సహించి సంతోషించండి అని చెబుతూ వచ్చింది. ఎవరికి అంటే సియోను జనులకు. ఈ సియోను జనులు అంటే ఉదయకాలమున వారిలో ఉన్న వారు సియోను జనులు అంటే ఎవరు అంటే వారు పరీక్షింపబడేవారుగా ఉంటారని, అదే సమయంలో వారు పరీక్షించబడడం మాత్రమే కాదు, ప్రభువుకు లోబడిన వారై, ప్రభు ఆధీనంలో ఉన్నవారై, ప్రభు పరిపాలన కింద ఉన్నవారై ఉంటారు అని మనం చూస్తూ వచ్చినాం. అట్లాంటి సియోను జనులకు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు సంతోషించి ఉత్సహించండి అని చెప్తూ వచ్చినాడు అనమాట. ఎట్లాంటి సమయంలో అని చెబుతున్నాడంటే 11వ వచనం మనం కలిసి చదువుకుందామండి. 11వ వచనము, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు. ఆ భయంకరమైన ఆ ప్రభు దినమున దానికి ఎవరూ తాళలేక ఇబ్బందులు పడేటువంటి దినాల్లో, అనేకులు మరణమును అపేక్షించేటువంటి దినాల్లో, మరణమును కోరుకొనొచ్చు కొండల దగ్గరికి వెళ్ళి మా మీద పడండి అని కొండలను బతిమలాడేటువంటి దినాల్లో, మరణం కోసమై పరితపించేటువంటి దినాల్లో, మరణము వారి యొద్ద నుండి పారిపోయేటువంటి దినాలలో, ఆ భయంకరమైన ఆ దినములలో మరి మనము ఉత్సహించే వారముగా, సంతోషించే వారముగా, ఆ భయంకరమైన దినములకు మనము తాళే వారముగా ఉండాలంటే సియోను వాసులై మనం ఉన్నట్లయితే మనం ఆ దినమున సంతోషించేవారుగా ఉంటాము అని ఈ గ్రంథకర్త ద్వారా దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు అన్నమాట. దేవుడు వీరు ఇట్లు సంతోషించడానికి కారణం ఏమిటి? దేనిని బట్టి వీరు ఆ దినమున సంతోషించేవారుగా ఉంటారు అంటే, కొన్ని ఆ దినమున అంటే యెహోవా దినమున, అంటే యెహోవా దినం అంటే అది ఒక 24 గంటల దినము కాదని ఇంతకుముందు వచ్చిన సమయంలో మీకు చెప్పినట్లు గుర్తుంది. ఒక రోజు కాదు, అది 24 గంటల సమయం కాదు. ఇది మానవ లెక్కల ప్రకారం 24. దేవుని సమయం వేరు. దేవుని దినము, ప్రభు దినం అంటే అది సంఘము ఎత్తబడినది మొదలుకొని ఆ శ్రమల కాలం అంతయు, మరలా తీర్పు జరిగే సమయం అంతయు, ఇవన్నీ కూడా ఆ ప్రభు దినంలోనే లెక్కించబడుతూ వస్తాయన్నమాట. కాబట్టి ఆ భయంకరమైన దినములలో మనము సంతోషించేవారుగా ఉండాలంటే మనము దేవుని నివాస వాసులుగా, చెప్పాలంటే సియోను వాసులుగా ఉండాలి. అట్లు సియోను వాసులుగా ఉండుటకు ప్రభు నాకును మనకును అట్టి కృపను దయచేయునుగాక. ఆ రోజు మరి అనేకులు బాధపడతా ఉంటే, అనేకులు దుఃఖపడతా ఉంటే, అనేకులు వేదన పడతా ఉంటే మనం మాత్రమే ఎట్లా సంతోషిస్తాము? ఆ రోజు మనం సంతోషించడానికి కొన్ని కారణాలు ఉంటాయన్నమాట. ఏమిటా కారణములు అంటే చూడండి, జెఫన్యా గ్రంథము దయచేసి 3వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం కలిసి చదువుకుందామండి. 14వ వచనము 15వ వచనం, సియోను వాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా పూర్ణ హృదయంతో సంతోషించి
గమనించండి, ఆరంభంలో మనం గమనిస్తాము, సియోను వాసులారా ఉత్సాహధ్వని చేయుడి, సంతోషించి గంతులు వేయుడి. 14 వచనం చదువుతాం. ఎవరు అంటే సియోను వాసులకు చెప్తున్న మాటలు. ఆ సియోను వాసులు ఉత్సాహధ్వని చేస్తూ సంతోషించి గంతులు వేయండి చెప్తా ఉన్నాడు. ఎందుకోసం అంటే 15వ వచనంలో ఒకటి, నాతో కూడా పలకండి, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. చూడండి, ఎందుకు సంతోషించాలంటే మొట్టమొదటిది శిక్షను దేవుడు కొట్టేశాడు. శిక్షను కొట్టేస్తే ఎంత సంతోషం ఉంటుందంటే, ఆ శిక్ష విధించబడిన వ్యక్తి యొక్క స్థితిలో మనం ఊహించుకున్నప్పుడు, లేదా ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఇంకా నాకు శిక్ష తప్పదు అనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, అయ్యా నీకు ఇంకా శిక్ష లేదంట అనంటే దానిని మనము వివరించలేము ఆ ఆనందాన్ని. కాబట్టి ఆ దినమున అంతగా ఆనందించడానికి కారణం ఏంటంటే, దేవుడు విధించిన శిక్షను దేవుడు కొట్టివేశాడనమాట. అంటే శిక్ష లేదు, ఇంకా నువ్వు వెళ్ళిపో, శిక్ష లేదు, ఇంకా నీవు ఫ్రీ అని దేవుడు ఆ శిక్ష నుండి మనల్ని తప్పించిన దానిని ఆ దినమున మనం జ్ఞాపకం చేసుకొని సంతోషించే వారంగా మనం ఉంటామన్నమాట. చూడండి ఎట్లా వచ్చింది ఆ తీర్పు, ఆ శిక్ష అనంటే, చూడండి రోమా పత్రిక 5:18, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. గమనించండి, శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అంటే, ఒక అపరాధం అనేది ఏం చేసిందంటే శిక్షావిధి రావడానికి కారణమైంది. అంటే అపరాధ మూలమున తీర్పు వచ్చింది, తీర్పు వలన శిక్ష. అంటే మన పితరులు చేసిన అపరాధమును బట్టి, మన పితరులు చేసిన పాపమును బట్టి అది మనకు కూడా అలాగే అది అంటిపెట్టుకొని ఉంటూ వచ్చిందనమాట. మన స్వభావమే పాప స్వభావం, మన నేచరే అది. ఎక్కడైనా కావచ్చు, ఏ రంగైనా ఉండొచ్చు, ఏ రూపమైనా ఉండొచ్చు, ఎంతైనా చదివి ఉండొచ్చు, పాప స్వభావము ప్రతి మనిషి కలిగి ఉంటాడు. నేను బాగా మంచి ఉన్నతమైన చదువులు చదివినాను కాబట్టి నాలో ఆ పాప స్వభావం, ఆ నీచ స్వభావం నాలో లేదు అని చెప్పడానికి వీలే లేదనమాట. అంతేకాదు, ఇండియాలో ఉండే వాళ్ళైతే అట్లా ఉండొచ్చేమో, అమెరికాలో ఉండే వాళ్ళం అట్లాంటి వాళ్ళు కాదు అనడానికి వీల్లేదు. ఇంకా ఎక్కడైనా ఉండే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళము అనడానికి వీల్లేదు. ఎక్కడున్నా, ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, పాప స్వభావం అనేది ప్రతి మనిషి కలిగి ఉంటూ ఉంటాడనమాట. ఎవరు పాపానికి అతీతులు కాదు. అందుకే మనం వాక్యం చదువుతాము, ఏ భేదమును లేదు అందరూ. కాబట్టి ఈ శిక్షా విధి అనేది అందరికీ శిక్ష విధించబడుతూ వచ్చింది. అందరూ శిక్షా విధిలో ఉంటూ వచ్చినాం, అందరికి శిక్ష విధింపబడుతూ వచ్చింది. ఈ శిక్షా విధి ఎట్లాంటిదంటే కొన్ని అంటే దానికి పర్యాయ పదములుగా కొన్నిసార్లు ప్రభు వాడుతూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 23:33, మత్తయి సువార్త 23:33. సర్ప సంతానమా, నరక శిక్ష నుండి, నరక శిక్షను అంటే ఏ శిక్ష అండి? నరక శిక్ష. ఈ శిక్ష ఏమిటి? మనకు విధించబడిన శిక్షా విధి అంటే ఏ శిక్ష మనకు విధించబడిందంటే నరక శిక్ష విధించబడింది. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అనంతమైన కాలములో, యుగాయుగములు, కోటాను కోట్ల సంవత్సరములు శిక్ష విధించబడిన వారమై ఆ నరకమున ప్రాణం పోదు, అగ్ని ఆరిపోదు. రెస్ట్లెస్గా రాత్రింబగళ్ళు బాధించబడుతూ వేదన పడేటువంటి స్థలం అది. నరకం అనేది పలకడానికి 4 అక్షరాలు సులభంగా ఉండవచ్చు, కానీ అయితే అది భయంకరమైన స్థలము. దానికి తాళే వాళ్ళు ఎవరూ లేరు, దాన్ని ఎవరు తట్టుకోలేరు. అట్లాంటి శిక్ష మనకు విధించబడింది. ఎందుకంటే మన పాపమును బట్టి. అందుకే మనం చదువుతాము యోబు గ్రంథము 24:19 చదవండి. 24:19.
ఆ, ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు, గమనించండి, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఆ లెక్కను చెప్తే ఎంతమంది మనం తప్పించుకునే వాళ్ళము అంటే ఎవరు తప్పించుకునే వాళ్ళము కాదు. ఈ నరక శిక్ష అనేది ఎంతకాలం ఉంటుందంటే దీని ప్రవీణ యేసుక్రీస్తు చెప్తూ వచ్చినాడు. 25:6 25:6 మత్తయి సువార్త 25:6. క్షమించండి, 25, ఒక్క నిమిషము. ఆ, 41వ వచనం 26, 40, 25, 41. ఎట్లా అగ్ని? అది నిత్యాగ్ని, అంటే నిత్యము మండేటువంటి అగ్ని. అది ఆరిపోని అగ్ని అన్నమాట. అది అట్లాంటి ఆ నిత్య శిక్షను మనము పొందాల్సిన వారమై ఉంటిమి. అట్లాంటి నిత్య శిక్షను మనం పొందాల్సిన వారమై ఉండగా దేవుడు ఏం చేశాడంటే అట్లాంటి శిక్షా విధి నుండి లేదా అట్లాంటి శిక్షను కొట్టివేశాడు. ఆల్రెడీ మనము ఆ శిక్షలోనే ఉన్నాము. ఆ శిక్ష నుండి దేవుడు ఏం చేశాడంటే తప్పించినాడు. చూడండి, మార్కు సువార్త 16:16. మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. చూడండి, ఎవరికి శిక్ష? నమ్మని వానికి శిక్ష. అంటే మనం ఎట్లాంటి వాళ్ళమంటే అంతకుముందు మనం కూడా నమ్మలేదు కాబట్టి తప్పకుండా మనం శిక్షించబడాల్సిన వారమే. అట్లు నమ్మని వారందరూ కూడా శిక్షించబడాల్సిన వాళ్ళే. ఎంతో సువార్త ప్రకటించబడుతూ వచ్చినప్పటికీ, ఎంతో ప్రేమతో సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ, కొట్టబడుతూ కూడా ద్వేషించబడుతూ కూడా సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ, దూషించబడుతూ కూడా ప్రకటించబడుతున్నప్పటికీ ఎంతోమంది ప్రపంచంలో ఆ సువార్త నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అట్లా నిర్లక్ష్యం చేసి 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 వారు నమ్మడం లేదు. ఎట్లంటే ఎవరికి మనిషి యొక్క స్వభావం ఏంటంటే ఉచితంగా వస్తుందంటే ఏదైనా కానీ చులుకనే అన్నమాట. ఉచితంగా వస్తుందంటే ఏదైనా చులుకనే. అది కొంత డబ్బు పెట్టి కొన్నామంటే అది చాలా విలువైనది అనుకుంటాము. అట్లు మనుషులు కొనలేనిది ఆ శిక్ష నుండి తప్పించబడుట అనే ఆ రక్షణ ఆ మనుషులు కొనలేరు కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడినాడు. ఉచితంగా ఇస్తా ఉంటే అనేకులు నమ్మడం లేదు. అందుకే నమ్మని వారికి శిక్ష విధించబడును, అనేకులు ఆ శిక్షా విధిలో ఉంటూ వచ్చినారు. అట్లు మనం కూడా ఉన్న వాళ్ళమే. నేను యవనస్తునిగా ఉన్న సమయంలో ఎంతోమంది నాకు సువార్త చెప్తూ వచ్చినారు, పాస్టర్లు చెప్తూ వచ్చినాడు, మా తల్లిదండ్రులు చెప్తూ వచ్చినారు. ఎవరి మాట వినేవాని కాదు, ఎవరు చెప్పినా వినేవాని కాదు. కొన్ని సంవత్సరాలు అట్లు యేసు ప్రభువును ద్వేషిస్తూ వచ్చినాను. ఎవరు చెప్పినా నేను వినను కాబట్టే అడ్డుదిడ్డంగా క్వశ్చన్లు వేసేవాడిని. అర్ధాబద్ధం తెలుసు, ఏంది బైబిల్ అర్థం తెలుసు, కొంచెమే తెలుసు, దాని అర్థం పూర్తి తెలియదు కాబట్టి అడ్డదిడ్డంగా క్వశ్చన్లు వేసేవాడిని. ప్రభుకు స్తోత్రము. ఎవడు చెప్పినా వినడు అని ఆ దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఒక పుస్తకం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. ఆ పుస్తకంలోనే నేను అనుకున్న ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఆ పుస్తకంలోనే నేను అనుకున్న ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరికాయి. ప్రభుకు స్తోత్రము. అట్లు నాలో ఆయన నమ్మిక పుట్టించినాడు. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ దేవుని వాక్యమును చదువుడు ద్వారా విశ్వాసం కలుగుతూ వచ్చింది. అది కూడా ఎగతాళిగా చదువుతూ వచ్చిన దేవుడు నన్ను సంధిస్తూ వచ్చినాడు. అట్లు నమ్మిక నా హృదయంలో పుట్టింది. అట్లు నేను యేసుప్రభుతో నా పాపాలు ఒప్పుకున్నాను. నమ్మకపోతే శిక్ష. కాబట్టి మన జీవితంలో మనం అంతవరకు నమ్మని వారం కాబట్టి మనం శిక్షించబడాల్సిన వారమే. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు లేదా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుదామండి. 3-4 వచనాలు కలిసి చదువుదామండి.
శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ మాట నాతో కూడా పలకండి. పాప పరిహారము నిమిత్తము. ఏమి నిమిత్తం అంట? అంటే అర్థం ఏంటి? పాపాలకు పరిహారం చేయుట కొరకు అని అర్థం. పలకండి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు, ఆయన శరీరం అంటే ఎవరి శరీరము? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏం విధించినాడండి? శిక్ష విధించాడు. ఎవరికి? యేసు ప్రభుకి విధించబడింది. యేసు ప్రభు శరీరానికి విధించబడింది. వాస్తవానికి ఆ శిక్ష పొందాల్సింది ఎవరంటే నేనే. ఎందుకంటే అపరాధములు చేసింది నేనే పొందాల్సింది. ఎందుకంటే పాపం చేసింది నేనే. అయితే నమ్మనిది ఎవరంటే నేనే. ఆ నరక శిక్షను, నిత్య శిక్షను, నిత్యాగ్ని శిక్షను పొందాల్సింది నేనే. అయితే ఆ దేవుడు నన్ను ప్రేమించి నా కొరకై తన సొంత కుమారుని నా పాప పరిహారం నిమిత్తం పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు. పాపమునకు శిక్ష విధించుట అంటే ఆయన ఏం పాపము చేయలేదు. యేసు ప్రభు శరీరంలో ఎటువంటి పాపము అంటించుకున్న దాఖలాలు లేవు. ఎటువంటి అపవిత్రత ఆయన శరీరంలో లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తులో నా పాపము, నీ పాపము, ప్రపంచంలో ఉన్న మనుషులందరి పాపమునకు శిక్ష విధించబడింది ప్రభువైన యేసుక్రీస్తుకు. తద్వారా ఏమైందంటే పాప పరిహారం అయింది. పాపం ఏమైంది చెప్పండి? పాపం పరిహారం నిమిత్తమే శిక్ష విధించినాడు. ఆ శిక్ష విధించినటువంటి కారణం చేత మనుషులందరి పాపములకు పరిహారం కలిగింది. ఇప్పుడు ఏమైంది? 8:1 చదవండి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదండి? ఏ శిక్షా విధి లేదు. అందుకోసమే మనము అక్కడ సంతోషించే వారంగా ఉంటాము. మనతో పాటు ఉన్నవాళ్ళు, మన బంధువుల్లో కొంతమంది, మన స్నేహితుల్లో కొంతమంది, మనకంటే బాగా నీట్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, మనకంటే బాగా సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది, మనకంటే బాగా నీతిగా జీవించిన వాళ్ళు కొంతమంది, మనకంటే నియమనిష్ఠులతో జీవించిన వాళ్ళు కొంతమంది, మనకంటే ఎక్కువ భక్తి కలిగిన వారు సైతము ఆ నిత్య శిక్షను పొందుతూ ఉంటే, ఆ నరక శిక్షను పొందుతూ ఉంటే, ఆ నిత్యాగ్నిలోకి పోతూ ఉంటే ప్రభు నిన్ను నన్ను తప్పించినాడని అప్పుడు మనము ప్రభువును స్తుతించే వారంగా ఉంటాము, సంతోషించే వారంగా ఉంటాము. అమ్మో, ఆ నరకం తప్పించినావా దేవా, స్తోత్రములయ్యా, ఆ నరకం దేవుడు తప్పించినాడు కాబట్టే ఆ దినమున సంతోషించే వారంగా ఉంటాం. ఎందుకంటే శిక్షను కొట్టివేశాడు. ఏం చేశాడు చెప్పండి? శిక్షను కొట్టివేశాడు. అని ఇలా రక్కలారా, మన ఆత్మీయ జీవితంలో శిక్షను యేసు ప్రభు కొట్టివేశాడు. అయితే ఈ శిక్ష కొట్టివేసినటువంటి నీవు నేను మనము మరలా శిక్షించబడ్డానికి కారణం కాని జీవితం జీవించాలి. దేవుడు ఆ నిత్య శిక్షను కొట్టేసినాడు. అయితే కొన్ని రకాలైన శిక్ష ఈ లోకంలో ఉండగా మనము పొందాల్సి వస్తుంది. ఆ నిత్య శిక్షను కూడా పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఇప్పుడు కొన్ని లిస్టు చదువుదాము. వాటిలో కొంతమంది నిత్య శిక్షను పొందే వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో ఉండగా వాళ్ళు ఆ శిక్షను పొందే వాళ్ళగా కొంతమంది ఉంటారన్నమాట. చూడండి, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి చదవండి. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నశించుచున్నవారు వాని రాక అబద్ధపు విషయమైన సాతాను కనబరచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత గమనించండి, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై ఏం పొందుతారండి? ఎవరు? సత్యమును
నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష గలవాళ్ళు. అన్నలారా అక్కలారా, ఇడు కూర్చున్న నీవు సత్యం నమ్మకుండా ఉన్నావా? ఇంతవరకు యవనస్తుడా, యవనస్తురాలా, దేవుని వాక్యం అనే సత్యాన్ని, ఈ సువార్త సత్యాన్ని నీవు నమ్మకుండా దుర్నీతి యందు నీవు అభిలాష కలిగి ఉన్నావా? అభిలాష అంటే కోరిక, ఇష్టం. దుర్నీతి యందు ఇష్టం కలిగి ఉన్నావా? చెడ్డవాటి యందు ఇష్టం కలిగి ఉన్నావా? జాగ్రత్త సుమా, శిక్షావిధిలో ఉన్నావు. శిక్షను తప్పించుకోలేవు. శిక్ష నుండి నీవు తప్పించుకోలేవు. మనుషులు విధించే శిక్షను ఏదో విధంగా తప్పించుకోవచ్చేమో, కానీ దేవుడు విధించే శిక్షను తప్పించుకొని ఎక్కడికి పోలేవు. నీవేమీ సాక్ష్యాలు తారుమారు చేయలేవు. అందుకే ఈ రాత్రి సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శిక్షావిధిని తప్పించుకోవాలంటే సత్యమును నమ్ము, సత్య సువార్తను నమ్ము. నీ కొరకై ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. నీ కోసమే ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభువును అంగీకరించు. యేసు ప్రభుతో నీ పాపములు ఒప్పుకో. యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. శిక్షావిధిని తప్పించుకుంటావు, లేదంటే శిక్షావిధిలో నీవు ఉంటావు. నీవు ఇంకా మోసం చేయబడుతూ వస్తావు, ఇంకా నీవు దేవునికి దూరంగా ఉండిపోతావు. అట్లా ఉండిపోయి శిక్షింపబడాల్సి వస్తుంది. అందుకే ఈ రాత్రి నీవెవరైనా సరే ఇంకా ఈ సత్యాన్ని నమ్మకపోతే, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు నువ్వు సంతోషించాలంటే ఈరోజు శిక్షా విధిని తప్పించుకో. అది నువ్వు ఆ రోజు ఆ శిక్షను తప్పించుకోవాలంటే కేవలం నమ్ముట ద్వారానే, అంతే. నమ్ముటే అంతే, ఇంకేమి చేయొద్దు. నువ్వు నమ్మితే చాలు, ఆ శిక్షా విధిని తప్పించుకుంటావు. యేసు ప్రభును నీ సొంత రక్షకునికి అంగీకరించు. యేసు ప్రభు దేవుడని ఎరుగు. యేసు ప్రభు నీ పాపముల కొరకై ప్రాణం పెట్టినవాడని ఎరుగు. నీ కోసమే ఆయన చనిపోయాను, సమాధి చేయబడి తిరిగి లేచాడు. అట్లా నీవు నమ్మితే యేసు ప్రభు నీ పాపను క్షమిస్తాడు, నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు, శిక్ష విధి నుండి తప్పిస్తాడు, నిత్య శిక్షను తప్పిస్తాడు. ఆ శిక్షను తప్పించుకోవాలంటే, ఆ రోజు నువ్వు సంతోషంగా ఉండాలంటే యేసు ప్రభుని అంగీకరించు. యేసు ప్రభుతో నీ పాపను ఒప్పుకుంటే ప్రభు అట్లా క్షమించేవాడుగా ఉంటాడు. చూడండి, ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారంటే, మార్కు సువార్త 12వ అధ్యాయం 38 నుంచి చదవండి. కోరుచు చేయుదురు, వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు. మరొక గుంపు ఏంటి ఆ నిత్య శిక్షను పొందేటువంటి వారిలోనంటే, అయ్యలా రక్కలారా, ఎవరంటే వేషధారణ జీవితం గలవాళ్ళు. ఎవరు చెప్పండి? వేషధారణ జీవితం. ప్రార్థన చేస్తూ ఉన్నావు, మారు మనసు లేకనే. భక్తి కనబడతా ఉంది, మారు మనసు లేకనే. బహుశా నీకున్న స్థానమును బట్టి, నీవు మందిరానికి వస్తున్న దాన్ని బట్టి తోటి వాళ్ళు నీకు గౌరవం ఇస్తుండొచ్చు, తగిన స్థానం కూడా ఇస్తుండొచ్చు. అయితే ప్రశ్న ఏమిటంటే, నీవు మారు మనసు పొంది ఉన్నావా? మాయావేషం వేసుకున్నావా? మాయావేషం వేసుకున్న వాళ్ళ గురించి స్వయంగా ప్రభువే చెప్తూ వచ్చినాడు, వీరు మరీ విశేషముగా శిక్ష పొందుతారు. వీళ్ళెవరు? ప్రార్థన చేసేవాళ్ళు, వీళ్ళెవరు? వాక్యం బోధించేవాళ్ళు వీరు, కానీ మారు మనసు లేకనే బోధించేవాళ్ళు. ప్రార్థన చేసేవాళ్ళే మారు మనసు లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు. వాళ్ళు చేస్తున్న దానిని బట్టి వాళ్ళకు ఒక మంచి స్థానం కూడా ఉంది, సొసైటీలో, సమాజంలో మంచి స్థానం కూడా ఉంది. అయితే వారు వేషధారణ జీవితంలోనే జీవిస్తూ ఉన్నారు. ప్రశ్న ఏమిటంటే, నీ జీవితంలో ఇట్లాంటి స్థితిలో ఉన్నావా? వేషధారణ జీవితం జీవిస్తూ ఉన్నావా? జ్ఞాపకం ఉంచుకో, మనుషులను మభ్యపెట్టచ్చేమో కానీ దేవుని మభ్యపెట్టలేవు. దేవుని దగ్గర నీ మాయావేషం పనికిరాదు. ఇప్పుడు అందరినీ కవర్ చేయొచ్చేమో కానీ తీర్పు సమయంలో నువ్వు తప్పించుకోలేవు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించు, యేసు ప్రభుతో నీ పాపములు ఒప్పుకో, యేసు ప్రభు నీ పాపములను క్షమించేవాడుగా ఉంటాడు. దేవుడు అట్టి కృపను నీకు దయచేయును కాక. చూడండి, ఇది నిత్య శిక్ష పొందేవాళ్ళు. ఎవరు వీళ్ళు చెప్పండి? నిత్య శిక్ష పొందేవాళ్ళు అన్నమాట. చూడండి, ఈ నిత్య శిక్ష పొందే వాళ్ళలో ఇంకా కొంతమంది ఉంటారన్నమాట.
వాళ్ళ గురించి రాయబడుతుంది. ఎక్కడంటే 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి 3:6. ఇది కూడా క్షమించండి, ఇది కూడా ఎవరి గురించి అంటే మందిరానికి వచ్చే వాళ్ళ గురించే, వేరే వాళ్ళ గురించి అనుకోవద్దండి, బయట వాళ్ళ గురించి అనుకోవద్దండి. ఇది చదవక. అతడు గర్వాంధుడై, గమనించండి, అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుండునట్లు. అంటే అతడు అంటే కొత్తగా చేరిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, విశ్వాసులే, దేవుని ఇంట్లో పరిచయం చేసే వాళ్ళే, వాళ్ళు కానీ గర్వాంధులైతే, గర్వాంధులైతే ఏ శిక్ష వస్తుందంట? అపవాదికి కలిగిన శిక్షావిధి. అంటే అపవాదికి ఏం శిక్ష? సందేహం లేదు, నరక శిక్షనే. అంటే మందిరానికి వస్తూ ఉన్నావు, గర్వాంధము చేత కళ్ళు మూయబడి మనం ప్రవర్తిస్తున్నామేమో, ఒకవేళ గర్వాంధుడమై మాట్లాడుతున్నామేమో, గర్వంతో నింపబడి ఆలోచిస్తున్నామేమో, వాళ్ళేమెక్కువ వీళ్ళేమెక్కువ, వాళ్ళెవరు వీళ్ళెవరు అని. దయచేసి అట్లు గర్వాంధత్వంతో నింపబడి ఉండవద్దు. శిక్షావిధి ఎట్లాంటి శిక్షావిధి అంటే అపవాదికి కలిగిన శిక్షావిధి కలుగుతుందక్క, అపవాదికి కలిగిన శిక్ష కలుగుతుందన్న. ఇంకా నీ జీవితంలో కళ్ళు మూయబడిన స్థితిలో ఉన్నావా? సరిగా సంగతులను చూడలేకుండా ఉన్నావా? నీ స్థితిని సరిగా గమనించలేకుండా ఉన్నావా? తగ్గించుకున్నట్టు అంటే ఎంతో నీకు తెలియదు, దీనత్వం కలిగి ఉంటే ఏమో తెలియదు. అట్లాంటి స్థితిలో నీవు ఉంటే ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త. మందిరానికి వస్తున్నావు, గర్వంతో నింపబడి ఉంటే జాగ్రత్త. ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపను పరిహారం చేశాడు. మరి శుభవార్త ఏమిటంటే, అయితే నీవు అంగీకరించకుండా అట్లే జీవించినట్లయితే నీవు నిత్య శిక్షను పొందుతావు. ఎవరు నిత్య శిక్షను పొందేవాళ్ళంటే సత్యమును నమ్మని వాళ్ళు. ఎవరు చెప్పండి? సత్యమును నమ్మని వాళ్ళు. రెండవది వేషధారులు, మూడవది గర్వాంధులు. వీళ్ళు మందిరంతో సహవాసం ఉంది వీళ్ళకి, కానీ ప్రభుతోనే సహవాసం లేదు వీళ్ళకి. వీళ్ళందరి మనుషులతో కలుస్తూ ఉన్నారు, కానీ వీళ్ళకి ప్రభుతో సహవాసం లేదు, ప్రభుతో కలవడం లేదు. వీళ్ళు వస్తున్నారు, పోతున్నారు, ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు, కానుక కూడా ఇస్తూ ఉన్నారు. అట్లాంటి వారిలో నీ ఒకడుగా ఉంటే, అట్లాంటి వారిలో ఒకదానిగా ఉంటే ఈ రాత్రి ప్రభు నీతోనే ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రభు దినమున నీవు సంతోషించేదానిగా నీవు ఉండాలంటే ఈ రాత్రి సత్యాన్ని నమ్ము, వేషధారిని వదిలిపెట్టేసేయి, గర్వాంధత్వం తీసేసుకో, దీనుడుగా ప్రభు దగ్గర అడుగు, దీనురాలుగా ప్రభు దగ్గర అడుగు. ప్రభు నిన్ను క్షమిస్తాడు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. నీ పాపం పరిహారం నిమిత్తమే యేసు ప్రభువును పంపింది. నీ పాపం పరిహారం నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడింది. నీ పాపం పరిహారం నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు శిక్షించబడింది. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. నీ పాపం పరిహారం నిమిత్తమే. కేవలం నువ్వు నమ్మితే చాలు, నీ పాపలు క్షమించబడతాయి. ఇంతకుముందు మీకు చెప్పినట్లు గుర్తు, మరొకసారి చెబుతాను. ఒక ఊర్లోన ఒక ఆయన చాటింపు వేసినాడంట, పోస్టర్లు వేసినాడంట. ఏమనంటే, మీరు ఎవరైనా సరే మీకున్న అప్పులన్నీ కూడా, ఎన్నైతే అప్పులు ఉంటాయో మీ ట్రాన్స్ఫర్ నోట్లు తీసుకొచ్చి నాకు ఇస్తే నేనేం చేస్తానంటే మీ అప్పులన్నీ నేను తీరుస్తాను. ఆ అప్పులను నేను తీర్చి మీకు ఏం చేస్తానంటే, అప్పులు తీర్చి మీకు ఎంత డబ్బు ఉందో వడ్డీతో సహా అంతా ఇచ్చేస్తాను మీకు, నాకేం మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటన చేసినాడు అనమాట. ఆ వ్యక్తి ప్రకటన చేస్తే చాలామంది ఏం చేసినారంటే, ఊరంతా ఏమని మాట్లాడుకున్నారంటే, అబ్బో ఈయన ఎంతమంది అప్పులు తీరుస్తాడో, డబ్బులేం సంపాదించుకున్నాడు, దండిగా సంపాదించుకున్నది మాత్రం ఏమి ఇస్తాడా? ఏమి ఇస్తాడు ఈయన? నాకు 4 లక్షలు అప్పు ఉంది, ఎక్కడ కడతాడు? 4 లక్షల అప్పు. నీకు 4 ఉందన్నా, నాకు 7 లక్షలు ఉందన్నా, ఎవరు కడతాడు? ఈయన ఆడ కడతాడు 7 లక్షలు, ఏదో 5,000 10,000 ఈయన కట్టేకి అని ఊర్లో చాలా రకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. అయితే ఆయన టైం పెట్టినాడు. ఏంటంటే, ఉదయమున 9 గంటల నుంచి 12 గంటల వరకు, పలానా దినమున 9 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యలో వచ్చిన వారికి మీ అప్పులన్నీ తీరుస్తానని ఆయన ప్రకటన చేశాడు. పోస్టర్లు వేసినాడు, చాటింపు వేయించినాడు, దండోర వేయించినాడు. ఆ ఇంటికి దగ్గరలోనే కొంతమంది వచ్చి కూర్చున్నారు, ఒక కట్ట మీద కూర్చున్నారు. ఆ ఇంటికి ఎదురుగా, ఒరే మనమందరం ఏం చేద్దామంటే, ఎవరు లోపలికి పోతారో చూద్దాం,
ఎవరికి ఆయన డబ్బులు ఇస్తాడో చూద్దాం, వాళ్ళకి ఇచ్చినాక మనం వెళ్దాం అని కూర్చున్నారు. అంతా కూర్చున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఆ సమయంలోన 9 అయింది, ఎవరు లోపలికి పోలే. ఆయన లోపల యజమాని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ ధనవంతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పులు కట్టడానికి సిద్ధంగా ఉన్న యజమాని ఆ లోపల ధనవంతుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. 9 అయింది, ఎవరు రాలే. 9:30 అయింది, ఎవరు రాలే. 10 అయింది, ఎవరు రాలే. 10:30కి ఒక వ్యక్తి వచ్చినాడంట. 10:30కి ఎవరు వచ్చినారంట? ఒక వ్యక్తి. అట్లా ఇట్లా తిరుగుతూ వచ్చినాడు. ఆ కట్ట మీద కూర్చున్న వాళ్ళు చూసి నవ్వినారు, లోపలికి పోతా అంటే నవ్వినారు. ఎవరిని? ఆ లోపల పోతున్న వ్యక్తిని. ఆ లోపల పోతున్న వ్యక్తి కూడా ఏమనిపించింది అంటే కొంచెము గిల్టీగా అనిపించింది. ఏం చేస్తాం, కాన్లే, ఏమో పోదాంలే, ఏమి వాళ్ళు ఆడ కూర్చున్నారు, నేను లోపల కూర్చొని వస్తాను అంతే, సర్లే కాన్లే అని ఆ వ్యక్తి ఏమో ఆయన చెప్పినాడు కదా, ఇస్తే నా యొక్క అప్పులు తీరుతాయి కదా అని ఆయన లోపలికి పోయినాడు. ఆ తర్వాత లోపల పోగానే ఆయన చెప్పినాడు, అయ్యా రాయా కూర్చోండి, టీ తాతారా కాఫీ తాతారా అని చెప్పిన అడిగినాడు. అయ్యా నాకేమొద్దు, ఇదిగో ఈ నా అప్పులు తీర్చంటే అవి తీరుస్తానయ్యా కూర్చో అని ఆయనకి టీ ఇచ్చినారు. మరి తర్వాత టిఫిన్ పెట్టినారు. ఆ తర్వాత ఇది ఎంత ఉంది అప్పు చూడంటే, అగో ఇంత ఉందంటే, సరే నీకు ఎంత ఉంది అప్పు? 2 లక్షలు ఉందా? 2 లక్షల వడ్డీ ఎంత అయింది? ఇదిగో 1.5 లక్ష వడ్డీ అయింది. అమ్మో అంత అయిందా? సరేలే ఓకే, మొత్తం ఎంత అవుతుంది? 3.5 లక్షలు. ఇదిగో నీకు డబ్బులని ఇచ్చేసినాడు ఆయన. ఎంత? వడ్డీ అసలు కూడా ఇచ్చేసినాడు. ఇచ్చేస్తేనే ఎట్లుంటుంది? కృతజ్ఞతతో నిండిపోయి, నేను అస్సలు నా జీవితంలో అప్పు తీర్చుకోలేనేమో అనుకుంటే నేను పేదవాడిని, అట్లాంటిది నా అప్పు తీర్చినావయ్యా, నీకు చాలా కృతజ్ఞతలు, చాలా చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్పి లేచే పైకి పోయి బయటికి పోయి లేతా అంటే వద్దు ఈడే కూర్చో అన్నాడు ఆయన అక్కడే కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టిన తర్వాత ఆయన అక్కడే కూర్చున్నాడు. ఆయనకు అవసరమైనవి ఇస్తూ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత 10:30, 11 అవుతా ఉంది, ఎవరు రాలేదు. 11 దాటిన తర్వాత మరొక వ్యక్తి వచ్చినాడు. లోపల పోయే వ్యక్తులు అనుకున్నారు, ముందు పోయినోడేమో లోపలే కూర్చున్నాడు, ఈయన కూడా పోతా ఉన్నారు, ఈడు కూడా పోయి ఆడ కూర్చుంటాడు, మన పని బయటకు వస్తారులే, ఈడే ఉందామని ఈ కూర్చొని సవాల్ వేసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి ఏంటివి? ప్రామిసరీ నోట్లు, అప్పులవి. అయితే వాళ్ళు వస్తే మనకు ఆధారం దొరికితే అప్పుడు మనం లోపలికి పోదాం. ఏం క్రైమ్ చెల్లిస్తాం, ఏం ఖర్చు, ఏం నష్టం అవుతుంది లోపలికి పోతే? ఇగో అనమాట, ఇగో కాన్లే అని అట్లే కూర్చున్నారు. సరే 11 గంటలకు ఒక వ్యక్తి పోయినాడు. 11 దాటిన తర్వాత ఆ వ్యక్తి కూడా ఇంత ఉందని చెప్పినాడు. ఆ వ్యక్తికి మనకు టైం లేదు కాబట్టి స్పీడ్గా చెప్తున్నా. ఆ వ్యక్తి ఇంత అన్నాడు. ఆ వ్యక్తి కూడా 2 లక్షలు ఇచ్చేసినాడు, వడ్డీ అసలు కలిపి ఇచ్చేసినాడు. ఆ వ్యక్తి కూడా అయ్యా చాలా థ్యాంక్స్ అయ్యా అని లేస్తే లేదు ఈడే కూర్చో అని ఆయన కూడా అట్లే కూర్చోబెట్టినాడు. సరే ఇంకా తర్వాత ఆ 12 గంటలలోపు ఇంకొక 2 వచ్చినారు. మొత్తం ఎంతమంది అయినారు? 4 అయినారు. ఆ 4కి అప్పులన్నీ తీర్చేసినాడు, అప్పుల డబ్బులన్నీ ఇచ్చేసినాడు. ఇచ్చేసి ఏం చెప్పినాడంటే టైం చూసి 12 దాటినాక 12:01కి ఇప్పుడు పోండి బయటకు అన్నాడు అనమాట. ఎన్ని గంటలకి? 1కి. వీళ్ళు ప్రామిసరీ నోట్లు పట్టుకొని ప్రామిసరీ నోట్లో డబ్బులు ముదురు చుట్టుకొని డబ్బులు కట్టలు పట్టుకొని బయటకు సంతోషంగా వస్తూ ఉన్నారు. ఈ 4 వస్తా అంటే కట్ల మీద కూర్చున్నారు. మనం పోదాం అని అందరూ కలిసి అందరు లోపలికి పోయినారు. అందరు లోపలికి పోయి అయ్యా మీకు చాలా కృతజ్ఞతలు అయ్యా వందనాలు అయ్యా, నమస్కారం అయ్యా ఇదిగో అయ్యా నాకు అప్పు ఉందయ్యా, వడ్డీ అంతా కలిస్తే ఇంత అవుతుందయ్యా, అదిగో నాకు ఇంత అవుతుందని కట్ట మీద కూర్చున్న వాళ్ళందరూ ఆయనకి మొరపెడతా ఉంటే ఆయన ఏం చెప్పినాడంటే అయ్యా కూర్చోండి, మీకు ఏం చెప్పినాను, టైం ఎంతవరకు చెప్పినాను? 12 లోపల వచ్చిన వాళ్ళకి అని చెప్పినాను కదా. ఇప్పుడు ఎంత చూడండి, 12 దాటింది కాబట్టి నేను మీకేమి ఇవ్వలేను, మీరు వెళ్ళిపోవచ్చు అంటేనే వీళ్ళకి ఎంత దిగులో. అయ్యో కొద్దిసేపు కట్ట మీద కూర్చునే బదులు 4 అడుగుల లోపలికి పోయి ఉంటే నా అప్పులన్నీ తీరిపోయేవి. అసలు నేను రుణగ్రస్తునే ఉండకుండా అప్పు లేని వాడుగా ఉంటా అంటే కదా, నేను నా పిల్లలకి అప్పును నేను పెట్టేవానిగా ఉండకుండా ఉంటుంటే కదా, నా అప్పులన్నీ తీర్చబడేవి కదా. అయ్యో 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 అని తల బాదుకున్నా, గుండెలు బాదుకున్నా, లోపల ఏడుతా ఉన్నారు. బయటకు ఒకరుకోరు, అందరూ అదే స్థితిలో ఉన్నారు కదా. ఒకరుకోరు అంటే ఈ మళ్ళీ చులకనవుతారని ఇండ్లు పోయినాక ఏడవడం అందరూ. ఎందుకు ఇంత నష్టం వాళ్ళకి కలిగిందంటే కేవలము నమ్మకపోవడం. ఏం చేయడం చెప్పండి? నమ్మకపోవడం. అన్నలా రక్కలారా ఇక్కడ కూర్చొని నీవు యవనస్తురాలా, నీవు ఆధారం కావాలని అడుగుతున్నావేమో. నరకం ఏడుంది, పరలోకం ఏడుంది, నరక శిక్ష ఆడుంది, నాకు ఆధారం కావాలని కోరుతున్నావేమో. నరకము అగ్నిగుండంలోకి పోయిన వాళ్ళు ఎవరు బయటకు వచ్చేకి వీల్లేదు. అయితే నరకము నిత్య జీవము రెండూ తెలిసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్నాడు నరకం ఉంది అని. జీవము గల దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన ఎవరంటే సృష్టి కంటే ముందున్న దేవుడు ఆయన.
కాబట్టి ఆయన చెబుతా ఉన్నాడు, ఆ శిక్షా విధి అనేది ఉంది, ఆ శిక్ష నరక శిక్ష అనేది ఉంది, ఆ నిత్య శిక్ష అనేది ఉంది, నిత్యాజ్ఞ అనేది ఉంది. తప్పకుండా దాంట్లోకి నమ్మని వారు వెళ్తారు అని ప్రభు స్పష్టంగా రాయించినాడు. తన సత్య సువార్తను వినిపిస్తా ఉన్నాడు. అయినప్పటికీ నువ్వు ఆధారాలు కోరుతా ఉన్నావా? అయినప్పటికీ ఈగోయిజంతో ఉంటున్నావా? ఇన్ని రోజులు నేను వేషధారంతో మేనేజ్ చేసినాను, ఇప్పుడు నేను మారుమనసు పొందితే ఇప్పుడేమనుకుంటారు అని అనుకుంటున్నావా? ఏం సిగ్గుపడొద్దక్క, ఏం సిగ్గుపడొద్దన్నా. సిగ్గుపడి ఇప్పుడు నేను మారుమనసు పొందినాను ఇప్పుడు చెప్పుకుంటే నేను ఎక్కడ చులకనవుతానని అనుకొని ఈ చులకనయ్యే దానికంటే నరక శిక్ష చాలా గొప్పది, అది భయంకరమైనది, దాన్ని తప్పించుకోలేం. అందుకే ఈ రాత్రి నీవెవరైనా సరే యేసుప్రభుని అంగీకరించు, యేసుప్రభుతో నీ పాపములు ఒప్పుకో, యేసుప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. శిక్షావిధి ఏమీ ఉండదు. ఆ దినము నువ్వు సంతోషించేవాడుగా ఉంటావు. దయచేసి రండి, మనము ఆ దినమును సంతోషించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ఏం కారణం చెప్పండి? శిక్షావిధిని, శిక్షను కొట్టేసినాడు ఆయన, శిక్ష లేదు ఇంకా, కాబట్టి ఆ దినమున సంతోషం. దయచేసి రండి, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. రెండవది ఏం చెప్పండి? శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మన శత్రువులు ఎవరు అంటే, బైబిల్ అయితే కొన్ని చెబుతుంది. వాటిలో రెండు ఏంటంటే, ఒకటి మరణము అన్నమాట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కడపట నశింపజేయు శత్రువు మరణము అని ఉంటుంది. చూడండి ఇక్కడ 26వ వచనం, 15:26 గమనించండి. కడపట నశింపజేయబడు శత్రువు ఎవరండి? శత్రువు మరణం. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి మరణం శత్రువే. డబ్బులు నోళ్ళకి శత్రువే, డబ్బులు లేనోళ్ళకి శత్రువే. చదువున్న వాళ్ళకి శత్రువే, చదువు లేనోళ్ళకి శత్రువే. ఈ మరణం అనేది అందరిని వెంబడిస్తుంది, అందరిని నశింపజేస్తుంది అన్నమాట. ప్రభుకు స్తోత్రము. శత్రువును వెళ్ళగొట్టి ఉన్నాడు అని ఆ దినమును మనం గుర్తిస్తాము. ఎందుకంటే మనము సమాధులలో నుండి తిరిగి సజీవులుగా లేస్తాము. లేచి ప్రభుతో కూడా మనము అక్కడికి వెళ్ళి ఆ నిత్యత్వంలో బహుమానములు పొందుతాం. మరలా ప్రభుతో కూడా వస్తాం. 1000 ఏళ్ల పరిపాలనలో మనం ఉంటాం. అంతేకాదు, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగే ధవల సింహాసనం తీర్పులో కూడా మనం ఉంటాం. మనము తీర్పు తీరుస్తాం. అప్పుడు ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే, అనేకులు మరణం పొందుతూ ఉండగా ఆ మరణమును మనము జయించాము. ఎందుకంటే ఆ శత్రువును దేవుడు ఏం చేసినాడు? వెళ్ళగొట్టాడు. మరొక శత్రువు ఉన్నాడు. ఎవరు? అపవాది. చదువుతాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం చదవండి. చదవండి. మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తా ఉన్నాడు? వాడు వెతుకుతా ఉన్నాడు. ఎవరు ఎదుగుతా అన్నాడు? నిన్నే ఎదుగుతా అన్నాడు, నన్ను ఎదుగుతా అన్నాడు. ఇవి మింగడానికి వాడు శత్రువు. కాబట్టి ప్రభుకు స్తోత్రము. ఆ సమయములో, ఆ యెహోవా దినమున, ఆ ప్రభు దినమున మనం ఎందుకు సంతోషిస్తామంటే, ఈ అపవాదైన శత్రువు వెళ్ళగొట్టిబడి ఉంటాడు. వాడు ఏమైంటాడు? 1000 ఏండ్లు వాడు అగ్నిగుండంలో బంధించబడతాడు. 1000 ఏండ్ల తర్వాత, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత వదిలిపెట్టబడినప్పటికీ వాడు ఏమవుతాడంటే, వాడు మరలా తిరిగి నిత్యాగ్నిలోకి వాడు వెళ్ళిపోతాడు. దేవుడు వాడిని అక్కడ శిక్షించి పంపిస్తాడు. ఇప్పుడు ఏమైందంటే, ఆ శత్రువు బాధ ఏమనుకోలేదు. వీడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనల్ని పదే పదే మనల్ని శోధింపజేసి మనతో పాపం చేయిస్తా ఉన్నాడు. పాపం ప్రేరేపణ కలిగిస్తున్నాడు. మనం సంతోషంగా ఉండలేకుండా చేస్తాడు. పాపం ఉంటే ఏముండదండి? సంతోషం ఉండదు. పాపం ఉంటే సంతోషం ఉండదు.
బయటికి నవ్వుతుండొచ్చు కానీ పాపములో ఆనందించే ఎవరైనా కానీ నిజంగా సంతోషం ఆనందం కలిగి ఉండలేడు. ఆ దినమున ఎందుకు సంతోషిస్తామంటే ఈ అపవాది, ఇప్పుడు మనల్ని శోధించే ఈ అపవాది, ఎవరిని మింగాలబ్బా అని తిరిగేటువంటి అపవాది, ఎవరిని పడగొట్టాలా అని చూసేటువంటి అపవాది, మన దేవుని ఎదుట మన మీద నేరములు మోపేటువంటి అపవాది ఏమి అయినాడు? వెళ్ళగొట్టబడ్డాడు. అంటే మన దగ్గర లేడు, మన దగ్గర ఉండడు. అంటే ఒకసారి ఆలోచించండి, ఇంకేవైనా శత్రువులుగా భావించేవి ఏవైనా ఉన్నాయనుకోండి, శత్రువులే లేకపోతే ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి. అంటే నిన్ను బాధించే వాళ్ళు లేకపోతే, నిన్ను దుఃఖపెట్టేవాళ్ళు లేకపోతే, నీకు హాని చేసేవాళ్ళు లేకపోతే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించు. ఎంత నిశ్చింతగా ఉంటాము, ఎంత సంతోషంగా ఉంటాము, ఎంత నింపాదిగా ఉంటాము, ఎంత శాంతి సమాధానంతో ఉంటాము, ఎంతగా ఆ సమయంలో ఆనందించే వారంగా ఉంటాము. ప్రియమైన అన్నలారక్కలారా, అందుకే ఆ దినమున సంతోషం ఏంటంటే శత్రువులను దేవుడు వెళ్ళగొట్టి ఉంటాడు అన్నమాట. అట్లే చదవండి 15వ వచనం జెఫన్యా గ్రంథం. మనం ముందుకు వెళ్దామండి. ఇక మరొకటి ఏంటంటే ఆ రోజు సంతోషించడానికి మరొక కారణం ఏంటంటే దేవుడు మనతో కూడా ఉంటాడు. దేవుడు మనతో కూడా ఉంటాడు. ఇప్పుడు అదృశ్య రూపుడై ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి మనం పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ఏం సందేహం కలుగుతుందంటే, అసలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, దేవుడు నాతో కూడా ఉన్నాడా అనే సందేహం కూడా కొన్నిసార్లు కలగవచ్చు. ఈ దినాల్లో సందేహపడాల్సిన అవసరం లేదు, దేవునికి తోడై ఉన్నాడు. కానీ ఆ దినమున స్పష్టముగా కనపడుతుంది అనమాట, నిశ్చయంతో కనపడుతుంది అనమాట. దేవుడు మన మధ్య ఉండి మనతో ఉండి అపాయం ఏమీ లేకుండా చేసిన వాడవుతాడు. ఏ విధమైన అపాయం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉన్న వాళ్ళందరూ ఆ నిత్యాగ్నిలోకి పోతూ ఉంటే, గొప్ప గొప్ప వారు దేవుని తీర్పును అనుసరించి వారు శిక్షించబడతా ఉంటే, మనం మాత్రము ఎటువంటి అపాయం లేని వారముగా మనం సంతోషించే వారంగా ఉంటాము. అందుకోసమే సియోను వాసులకు ఏముంటుంది? ఆ దినమున సంతోషం ఉంటుంది. అందుకే ఆ దినమున సంతోషం ఉంటుంది. దేవుడు అట్టి కృపను మనకు దయచేయనుగా. చూడండి యెషయా గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం. 12:6. ఎందుకు సంతోషము? ఎవరికి చెప్తున్నది ఈ మాట చెప్పండి. సియోన్ నివాసి. చదవండక. ఎందుకు? ఆయన ఘనుడై ఉన్నాడు. సియోన్ నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యి. ఎందుకు చేయాలంటే 1-2 వచనాలు చెప్తా ఉన్నాడు. చూడండి 1-2 వచనాల్లో. మీరు ఇలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. చూడండి ఎందుకు సంతోషం అండి? నీ కోపము చల్లారెను. దేవుని కోపము చల్లారింది. మన జీవితంలో రక్షించబడింది మొదలుకొని మనం మరణించేంత వరకు, ఈ లోకం వదిలేంత వరకు ఎన్నిసార్లు ప్రభువుని విసిగించిన వాళ్ళమో, ఎన్నిసార్లు ప్రభువును కోపాన్ని రేపిన వారమో, ప్రభువుకి ఎన్నిసార్లు మనము గాయమును రేపిన వారము, ఎన్నిసార్లు ప్రభు మన మీద కోపాన్ని అణుచుకుంటూ వచ్చినాడో. ఐలారమ్మలారా, ఇవన్నిటిని బట్టి ప్రభు స్తోత్రము. ఆ దినమున ఎట్టి వారముగా మనం కనబడబోతున్నామంటే, బలహీనుడైన ఓ అన్న, బలహీనురాలైన ఓ అక్క, మీకంటే బలహీనైన నేను, మనమందరం ఎలా ఉండబోతున్నామంటే, దేవుని కోపము చల్లారినప్పుడు ఎట్లా ఉంటుందో మనము మన జీవితకాలం అంతట్లోని మన బలహీనతలన్నింటినీ మనం ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా, ఈ సమయంలో నిన్న రేపు ఆయా సమయాల్లో మనం ఒప్పుకుంటూ కడుక్కుంటూ ఉండగా, ఈ మన యొక్క దేవునికి కోపం రేపేటువంటి ప్రతిదానిని దేవుడు క్షమించి తన కోపాన్ని అంచుకుంటూ వచ్చాడు. ఆ దినమున స్పష్టంగా కనిపిస్తుంది. అరే, నేనెంత ఒకవేళ ఆ దినమున ఇట్లా ప్రభుని ఎదుర్కొనే సమయంలో ప్రభు దగ్గర ఉన్నప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నేను ఎన్నిసార్లు రక్షించబడిన విశ్వాసిగా ఉండి కూడా అవిశ్వాసుల కంటే
ఘోరంగా నేను ప్రవర్తిస్తే కదా కొన్నిసార్లు నా రాష్ట్ర జీవితంలో. నా మటుకు నేనైతే దైవ సేవకుడిగా ఉండి కూడా కనీసం విశ్వాసులాగా కూడా నేను జీవించలేకపోతే కదా ప్రభా, కొన్నిసార్లు విశ్వాసులాగా కూడా మాట్లాడలేకపోతేనే, ఎన్నిసార్లు తప్పిపోతే, ఎన్నిసార్లు పడిపోతే, ఎన్నిసార్లు నేను రాజీ పడిపోతే, ఎన్నిసార్లు నిన్ను నిర్లక్ష్యం చేస్తే, ఎన్నిసార్లు నీ పరిచర్య నిర్లక్ష్యం చేస్తే, అయ్యో ప్రభువా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావో అయ్యా అని భయంతో ఉంటే, ప్రభుకు స్తోత్రము, అక్కడికి వెళ్ళగానే పాల్ రా అని భుజం మీద చేసుకుంటే, ప్రభు చేసుకొని పాల్ నువ్వేం బాధపడద్దయ్యా, నీ మీద ఉన్న కోపం అంతా నాకు చల్లారిపోయిందయ్యా, నాకేం కోపం లేదు అని ప్రభు చెప్పాడు అనుకో, ఎట్లా ఉంటుంది? ఎంత సంతోషం ఉంటుంది. మీకు ఇంకా రుజువు కావాలా? చూడండి, మన పితరులు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వచ్చేటప్పుడు ఎన్నిసార్లు తప్పైనారని మనం చెప్పగలమా? ఎన్నోసార్లు తప్పిపోతూ వచ్చినారు వాళ్ళు, ఎన్నోసార్లు వాళ్ళు పడిపోతూ వచ్చినారు. అయితే వారి గురించి దేవుడు చెప్పే మాట చూడండి, దేవుడు చెప్పే మాట సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం కలిసి చదువుదామా? 23, 21 కలిసి చదువుదామండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును. చూడండి, ఎన్ని దోషాలు కట్టుకున్నారు వాళ్ళు, ఎన్నిసార్లు విసిగిచ్చినారు మోషేని, ఎన్నిసార్లు సనుక్కున్నారు, ఎన్నిసార్లు తిరగబన్నారు. అయ్యో, వాళ్ళు ఎన్నిసార్లు దూషించినారు, ఎన్నిసార్లు అవిశ్వాసాన్ని చూపినారు. అయ్యయ్యో, అన్నిసార్లు వాళ్ళు తప్పిపోతే ఇది కనానులోకి ప్రవేశించేటువంటి లాస్ట్ చివరి మజిలీ అన్నమాట, షిత్తీము. ఆ షిత్తీములో ఉన్నప్పుడు దేవుడు చెప్పే మాట ఏమిటంటే, కనానులోకి ప్రవేశించే ముందు దేవుడు బాలాక్ ప్రవక్త ద్వారా చెప్పే మాట ఏమిటంటే, ఏం చెప్తున్నాడంటే, యాకోబులో ఏ దోషము, యాకోబు అంటే యాకోబు సంతానములో, ఇశ్రాయేలులో ఏ దోషము దేవుడు చూడలేదు. అంత కవర్ చేయబడుతూ వచ్చింది. యేసు ప్రభు రక్తం అంతా కవర్ చేసేసింది, యేసు ప్రభు రక్తం అంతా శుద్ధి చేసేసింది, యేసు ప్రభు రక్తం అంతా కడుగుతూ వచ్చేసింది. ప్రభు ఈ దినాల్లో కడగడానికి మనకిచ్చినటువంటి సాధనములు యేసు ప్రభు రక్తము, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు. ఈలాగున మనం ఏమవుతూ వస్తున్నామంటే కడగబడుతున్నాం కాబట్టి ఆ దినమును కూడా ఎట్లా ఉంటామంటే కడగబడిన వారముగా ఉంటాము. అంతేకాదు, ఆ దినములో ఇక్కడ రాయబడుతోంది, ఇశ్రాయేలు ఏ వంకరతనమును ఆయన. అయ్యో, ఎన్ని మనం చదివితే కన్నా ఏంది ప్రభువా, నిర్గమాకాండం నుంచి లెక్కేసి వస్తే ఇట్లు తప్పారని ఏళ్ళ మీద లెక్కేసి నంబర్లు చెప్తాం మనమైతే, ఆధారాలతో అధ్యాయాలు వచనాలు కూడా చూపిస్తాం మనమైతే. కానీ ప్రభు ఎట్లా చూస్తున్నాడండి, ఏ వంకరతనము చూడలేదు ఆయన. సహోదరుడా, నీకు అట్లాంటి ఆధిక్యత ఉంది, సహోదరి నీకు అట్లాంటి ఆధిక్యత ఉంది ఆ దినమున. అయితే నీవెట్లా ఉండాలా, నేను ఎట్లా ఉండాలంటే, సియోను వాసిగా ఉన్నట్లయితేనే అది సాధ్యమవుతుంది. సియోను వాసిగా ఉంటే ఆ రోజు నువ్వు సంతోషిస్తావు. దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని కడుక్కో, ఒప్పుకో, యేసు ప్రభుతో క్షమాపణ పొందు. పరిశుద్ధాత్మదేవుడు దేనైతే నిన్ను సంధించి చూపిస్తాడో, ఈ విషయంలో నువ్వు తప్పు అని నీకు చూపిస్తాడో దాన్ని యథార్థంగా ఒప్పుకో, సరి చేసుకో. ఆత్మ వలన శుద్ధుడు కా. యేసు ప్రభు రక్తమును ఆశ్రయించు. యేసు ప్రభు రక్తము ద్వారా పవిత్రురాలుగా మనం అట్లు పవిత్రపరచబడితే, అట్లు క్షమించబడితే ఆ దినమున ఏ వంకరతనము లేని వారముగా, ఏ దోషము లేని వారముగా మనం ప్రభు దృష్టి కనబడతాము. ప్రభు మనల్ని అక్కను చేర్చుకుంటాడు, కౌగిలించుకుంటాడు. భుజం మీద చేయడమే కాదు, మనల్ని కౌగిలించుకుంటాడు. ఎందుకంటే ఏ లోపం మనలో లేని వారంగా ఉంటాము. అందుకే ఆ రోజు ఏమవుతాం మనము సంతోషిస్తాం. అసలైంది మర్చిపోద్దండి. మనం చూసేవన్నీ ఏంటి ఇవి? ఆ రోజు ఎందుకు సంతోషిస్తామనే కారణాలు చూస్తున్నాం. ఆ యెహోవా దినమున ఎందుకు సంతోషిస్తాం మనము? సియోను వాసులు ఎందుకు సంతోషిస్తారంటే ఆ దినమున మనకు శిక్ష కొట్టివేయబడింది. అందుకే మనం ఏమవుతామంటే సంతోషిస్తాము. మన శత్రువు వెళ్ళగొట్టబడ్డాడు, అందుకే మనం సంతోషిస్తాము. ఇంకే అపాయము లేదు. నిత్య జీవము కలిగిన వారమై ఎట్లా ఉంటామంటే ఆ నిత్యత్వములో దుఃఖము ఏడుపు ఏమీ లేని దుఃఖము లేని వారమై, ఏడుపు లేని వారమై, కన్నీళ్ళు లేని వారమై, మరణం లేని వారమై, ఆకలి లేని వారమై, బాధ లేని వారమై ఉంటాము. అంటే ఏ అపాయము లేని వారము ఉంటాము. అందుకే ఆ రోజు సంతోషిస్తాము.
అంతేకాదు ప్రభువును మనం ఎదుర్కొన్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనల్ని క్షమించిన వాడుగా ప్రభు మనల్ని తన హక్కును చేర్చుకుంటాడు. అట్లని ఎక్కువైన పాపాలు ఇష్టానుసారం చేయొద్దు. ప్రభువుకు తెలుసు మన మనస్సాక్షి, మన మనస్సు ఏంటో, మనం ఎంత బలహీనులమో ప్రభువుకు తెలుసు. అట్లాని బలహీనమని మనం సాహసించి పాపం చేయొద్దు. బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే దానికి క్షమాపణ ఉండదని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదువుతాం. కాబట్టి జాగ్రత్త పడతాం. బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు. బలహీనులమే, ఏ విషయంలో కొన్నిసార్లు అనుకోకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్ల విషయమై ప్రభు మనకు చూపించినప్పుడు, ప్రభు వాక్యం మనకు చూపించినప్పుడు, పరిశుద్ధాత్మదేవుడు మనకు సంధించినప్పుడు ప్రభుతో మనం ఒప్పుకుంటే క్షమించబడతాం. అందుకే ఆ రోజు సంతోషిస్తాం. దైవజనుడైనటువంటి మార్టిన్ లూథర్ గారికి ఆయన దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనకు వెల్లడి చేస్తూ వచ్చినాడు. ఆ దేవుని వాక్యాన్ని గ్రంథం ఆ దినాల్లో కేవలము మత పెద్దలైనటువంటి ఆ బిషప్పుల దగ్గర మాత్రమే ఉండేది. వాళ్ళు ఏది చెబితే అది ప్రజలు నమ్మాల్సిందే. అంతా దేవుని వాక్యమును వక్రీకరించి వాళ్ళు ఏదేదో చెప్పేవాళ్ళు, ఏదేదో చేసేవాళ్ళు. కొంతమంది ఏం చేశారంటే పాప పరిహార పత్రాలు అమ్మినారంట. ఏం అమ్మినారు? పాప పరిహార పత్రాలు అంటే అది కొనుక్కొని దగ్గర పెట్టుకుంటే పాపాలు క్షమించబడతాయని వాళ్ళు కొన్ని ప్రచారం చేస్తూ వచ్చినారు అనమాట. పాప పరిహార పత్రం అని అమ్ముతూ వచ్చినారు. ఆ పాప పరిహార పత్రాలు ఎవరు కొంటారు? డబ్బులున్న వాళ్ళు కొంటారు, డబ్బు లేని వాళ్ళు కొనలేరు. ఇట్లా చేస్తూ ఉంటే ఈ మార్టిన్ లూథర్ గారికి వాక్యము, ఆయన ట్రైనింగ్లో ఉన్నాడు బిషప్ దగ్గర, అది చూసినప్పుడు ఇదంతా వాక్యానుసారమైన బైబిల్ ఎక్కడా లేదే, ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారని ఆయన బాధపడుతూ వచ్చినాడు. ఒకరోజు రోమపత్రిక 1వ అధ్యాయంలో చదువుతూ వచ్చినాడు. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని దేవుడు ఆయన సంధించినాడు. ఆయనలో ఆ నమ్మిక పుట్టించినాడు, విశ్వాసమును పుట్టించినాడు. ఆయన మారు మనసు పొందినాడు. ఆ తర్వాత వీళ్ళు చేసేవన్నీ కరెక్ట్ కాదని ఆయన ఖండిస్తూ వచ్చినాడు. వాటిని ఖండిస్తూ వస్తూ దేవుని వాక్యాన్ని ఎక్కువగా వెల్లడి చేస్తూ వచ్చినాడు. ఆయన చంపడానికి ప్రయత్నాలు చేసినారు చాలామంది. అయితే ప్రభు స్తోత్రము, ప్రభు ఆయనను కాపాడుతూ ఆయనను అట్లా నిలబెడుతూ వచ్చినాడు. అయితే ఆయన అనేక సార్లు దేవుని వాక్యాన్ని తర్జుమా చేస్తూ రాసినాడు అనమాట. అనేకులకు అందుబాటులో ఉండాలని ఆ బైబిల్లోని ప్రతులను కొన్ని భాగాలు, రోమపత్రికలోని ప్రతులు ఆయన రాసి ఆ దినాల్లో ఇంక అద్దుకొని రాసేది అనమాట. ఇలా ఇప్పుడు అన్నీ మనకు ఫ్రీగా ఉన్నా మనం వాక్యం చేత్తో రాసిస్తామా? యాడియము ఇచ్చే కష్టమే. సువార్త యాడ రాస్తాము? నోటితో చెప్తాము కానీ సువార్త కరపత్రం రాయాలంటే ఎంత కష్టం మనకు కదా. అమ్మో ఎంత కష్టమో అనుకుంటాం. కానీ ఆ దైవజనులు మరి పౌలు అన్న పత్రికలు రాసినాడంటే అద్దుకొని రాయాలంటే ఎంత కష్టపడి రాసింటాడు. ఈరోజు మనం చదివి ఆనందిస్తున్నాం. సరే, ఆ మార్టిన్ గారు అట్లా రాసేవాడు అనమాట. ఒకరోజు శత్రువు చాలాసార్లు ఆయన శోధించేవాడు. ఒకరోజు పండుకుంటే ఇట్లా తట్టి లేపినాడంట శత్రువు, అపవాది ఆయనతో ముఖాముఖిగా మాట్లాడేవాడంట. మీరు ఆయన సాక్ష్యం చదవండి. మార్టిన్ లూథర్ గారిని అపవాది డైరెక్ట్గా వచ్చి మాట్లాడేవాడంట. ఎవరితోనా? ఏ రూపంలో వచ్చేవాడో తెలియదు కానీ ఆయన సాక్ష్యం రాయబడుతూ వచ్చింది. ఆయన ఇట్లా లేపి మధ్యరాత్రి నిద్రపోతుంటే లేపి అడిగినాడంట, మార్టిన్ లూథర్ లే అంటే లే ఏమండి ఇట్లా చూస్తేనే ఓ నువ్వా అన్నాడంట. ఎవరు? మనమైతే భయపడిపోతాం కదా, ఎందుకంటే ఆయన చాలాసార్లు అపవాదంతో మాట్లాడుతూ అంటాడు అనమాట. ఈయన నువ్వు అట్లా చేసినావు కదంటే, సరే పో సాతాను బలి చెప్పినావు కానీ దేవుని వాక్యం ఇట్లుంది పోరదు, నువ్వు బలి చెప్తావు అని చెప్పేవాడు. ఎవరు? మార్టిన్ లూథర్ గారు. ఎవరితో? సాతానుతో. ఆ రాత్రి లేపి ఏం చెప్తూ వచ్చినాడంటే అపవాది, చూడు నువ్వు ఒక్కసారి గోడ మీద ఉన్నవన్నీ చదవని, గోడ మీద మార్టిన్ లూథర్ గారు ఏ విషయాల్లో తప్పిపోతూ వచ్చినాడో, ఏ విషయాల్లో పడిపోతూ వచ్చినాడో, ఎక్కడెక్కడ ఏ పాపం చేసినాడో ఆ గోడ మీద అన్నీ రాసినాడంట. ఎవరు? అపవాది. రాసి చదువయ్యా చదువు, పెద్ద నీతిమంతుల్లాగా నువ్వు పెద్దగా వాక్యాన్ని ట్రాన్స్లేషన్ చేస్తున్నావు, వాక్య ప్రతులు రాసి పంపుతున్నావు, నువ్వేం నీతిమంతులు చూడయ్యా, చూడు గోడ మీద ఇన్ని ఉన్నాయని చూపిస్తే మార్టిన్ లూథర్ గారు ఏం చేసినారంటే పైకి లేచి ఆ రాసేటువంటి పెన్నుని ఆ ఎర్ర ఇంకులోకి అద్ది ఏం చేసినాడంటే దాని మీద ఇట్లా ఒకటి వేసినాడంట. అంటే ఇట్లా ఒకటి వేస్తే మొత్తం ఇంటూ కదా కొట్టివేయనట్లు. మా పరీక్షలు పేపర్లు రాసేవాళ్ళు అంటారు కదా, తిద్దే పేపర్ మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం కొన్ని జవాబులకి ఇట్లేసింటారు. అంటే రాంగ్ ఆన్సర్ అంటే ఇది అంగీకరించలేదు, ఇది కొట్టివేయబడింది అని అట్లా కొట్టేసినాడంట. కొట్టేసి ఏమన్నాడంటే మార్టిన్ లూథర్ గారు, సాతానా
వీటన్నిటి కోసం యేసుప్రభు ఎప్పుడో రక్తాన్ని కార్చినాడయ్యా. ఎప్పుడో యేసుప్రభు దగ్గర నేను ఒప్పుకున్నాను, ఎప్పుడో ప్రభు నన్ను క్షమించేసినాడు. మళ్ళా నువ్వేంది నాకు గుర్తు చేసేది? ఏంటివి ఈ పతనాల గురించి? ఓ సాతానా, నువ్వు నాకు నిద్ర వస్తుంది అన్నాడంట. ఎవరు చూసినారా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితంలో కొన్నిసార్లు అపవాది మనల్ని నిరుత్సాహపరుస్తాడు, కృంగదల కలిగజేసేలా చేస్తాడు. నువ్వు ఇట్లా చేసినావు కదా, నువ్వు ఇట్లా చేసినావు కదా అని. అయితే నువ్వు ప్రభు దగ్గర నిజముగా పశ్చాత్తాపడి ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకొని ఉంటే, నీ పాపను క్షమించబడి ఉంటే నీవేం భయపడాల్సిన అవసరం లేదు. ఆ దినమును కూడా నువ్వు సంతోషిస్తావు. టైం లేదు మనకి, సమయం అయిపోయింది, 8:30 అయింది, క్షమించండి. ఎందుకు సంతోషం అంటే దేవుని కోపం చల్లారింది కాబట్టి సంతోషం. చూడండి, కీర్తన 126, క్షమించండి, కీర్తన 126 1 నుంచి 3 వరకు చదవండి ఎవరైనా ఒకరు. ఎక్కడి నుంచి వచ్చిన వారిని? సియోనుకు చదవండి అక్క. తిరిగి వచ్చిన వారిని ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానం చేస్తూ ఉంది. వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన చెప్పుకొని అన్ని జనులు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతే. మనం ఏమైనాము? ఎందుకు వాళ్ళు వెనక్కి రప్పించబడ్డారంటే వారు సియోను వాసులే, చెరకు కొనిపోబడ్డారు, చెర నుండి మరలా తిరిగి వాళ్ళు రప్పించబడ్డారు. ఇప్పుడు రప్పించబడినప్పుడు వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ నోటి నిండా ఏముందంట? నవ్వు ఉంది. వాళ్ళ నాలుక ఆనందగానం చేస్తూ ఉంది, సంతోషం తట్టుకోలేకపోతా ఉన్నారు. మేము సియోనుకు పోతా ఉన్నాం, యెరూషలేముకు పోతా ఉన్నాం, మా దేవుని మందిరానికి పోతా ఉన్నాం. సంతోషంతో ఉక్కిరి అవుతున్నారు. చూడండి, వాళ్ళ సంతోషంతో అట్లా పోతా ఉంటే, అంటే వారికి ఎందుకు సంతోషం అంటే వారు తిరిగి సమకూర్చబడ్డారు. తిరిగి ఏమైనారు చెప్పండి? వారు సమకూర్చబడ్డారు. వాళ్ళ అవిధేయతను బట్టి వాళ్ళు శిక్షించబడ్డారు. వాస్తవమే, వారి అవిధేయతను బట్టి వాళ్ళు శిక్షించబడిన వారు తిరిగి ఏమైనారంటే వాళ్ళు ప్రభు ఇచ్చిన క్షమాపణను పొందిన వారై, తిరిగి వారు సమకూర్చబడిన వారై, వారు సంతోషంతో వస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ స్థితి ఎలా ఉంది? ఇంకా నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? నువ్వు భయపడొద్దు, నీవేం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు నేను ఇంకా ప్రేమిస్తున్నాడు. నీ పడిపోయిన స్థితిలో ఉంటే, నీ రహస్య జీవితంలో ఏదైనా పతనము కలిగి, పాపము కలిగి జీవిస్తూ ఉంటే కృంగిపోవద్దు. అట్లాని పాపం చేయడానికి లైసెన్స్ కాదు ఇది. దయచేసి యేసు ప్రభుతో నీ పతనం విషయం ఒప్పుకో. యేసు ప్రభు నీ పాపాలను క్షమిస్తాడు. నీ పాపములను, నీ అవిధేయతను, నీ సమస్త పతనములన్నిటినీ ప్రభు క్షమించి నిన్ను తిరిగి సమకూర్చగలడు. అట్లు సమకూర్చబడిన వారమై ఆ దినం ఎట్లా ఉంటామంటే ఆనందించే వారముగా మనము ఉంటాము. అందుకే మనం ఈ ఉదయకాల మనం ఆ దినమున ఎట్లా ఉంటామంటే ప్రభునందు మనము సంతోషించేవారుగా ఉంటాము. ఆ దినమున సంతోషం కలగడానికి మరో కారణం ఏంటంటే మనము సమకూర్చబడిన వారముగా ఉంటాం. ఎట్లాంటి వారం ఉంటాం చెప్పండి? సమకూర్చబడిన వారం ఉంటాము. అందుకే మనము ఆ దినమున సంతోషించే వారంగా ఉంటామన్నమాట. ప్రియమైన సోదరా, సోదరి, మన జీవితంలో దేవుని వాక్యం చెబుతుంది, నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎందుకు? నీ యందు భయభక్తులు నిలుపునట్లు, నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని కీర్తనలు మనం చదువుతాము. కాబట్టి ఎందుకు క్షమాపణ అంటే మనకు దేవుని ద్వారా దేవుని యందు భయభక్తులు నిలపడానికే. అంటే ఇక నుంచి నేను చెయ్యను, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటానని చెప్పడానికే దేవుడు ఏం చేస్తాడంటే నన్ను క్షమిస్తాడు. క్షమించడం అంటే ఉద్దేశము అట్లే జీవితకాలం అంతా పాపం చేస్తూ ఉండు, నువ్వెంత పాపం చేస్తున్నా నేను అట్లే క్షమిస్తూ ఉంటానని చెప్పడానికి కాదండి. ఎందుకోసం అంటే దేవుడు క్షమించేది తిరిగి మనం పాపం చేయకుండా ఉండడానికి ప్రభు మనల్ని క్షమించేవాడుగా ఉంటాడు. చూడండి, యెషయా గ్రంథము 52:1 మనం కలిసి చదువుదామండి. 52:1 యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనము మనము కలిసి చదువుదామండి.
సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, అపవిత్రుడైన వాడొకడైనను లోపలికి రాడు. చూడండి, ఒక దినం వస్తుందక్క, ఒక దినం రాబోతుంది. ఎట్లాంటి దినం అంటే అది ఇంకా ఎవరే గాని, సున్నతి పొందని వాడు అనగా అన్యుడు ఎవరే గాని, అపవిత్రుడైన వాడు ఎవడే గాని లోపలికి అనగా సియోనులోకి అనగా యెరూషలేములోకి అనగా సంఘములోకి రావడానికి వీలు లేని దినం ఒక దినం ఉంది. ఈ దినమున నటిస్తూ రావచ్చు మందిరానికి, ఈ దినమున విశ్వాసంతో కలిసి రావచ్చు, కానీ ఆ దినమున రావడానికి వీలు లేకుండా ఉంటుంది. ఆ దినము రాకముందే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించు. ప్రభువైన యేసుక్రీస్తుతో నీ పాపములు ఒప్పుకో. చూడండి, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 14-15 వచనములు. 14 నుంచి చదవండి. దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. గమనించండి, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుతున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కనులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. ఎక్కడ నివసిస్తాడు? ఉన్నత స్థలం నివసిస్తాడు. వాళ్ళే ఏం చేస్తారు? 17వ వచనం, అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించున్న దేశము నీకు కనబడను. అయ్యలారా అమ్మలారా, ఈ దినములో మనము సహవాసం చేయడానికి భయం లేకుండా ఉండొచ్చేమో, కానీ ఒక దినం వస్తుంది, ఎవడు నిత్యము దహించు అంటే మన దేవుడు ఎట్లాంటి వాడంటే దహించు అగ్ని అయినా దేవుడు. ఆయనతో ఎవరు సహవాసం చేయలేరు, ఆయనతో ఎవరు సహవాసం చేసేవాళ్ళు. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్లగా నీ కొరకే నా కొరకే వచ్చినాడు కాబట్టి ఆయనతో ఇప్పుడు మనం సహవాసం చేస్తూ ఉన్నాము, కానీ ఆ దినమున మనము సహవాసం చేయలేము. పాపులైన వారు ఆయనతో సహవాసం చేయలేరు. 14 వచనం, పాపులు ఏం పడుతున్నారు? వాళ్ళు దిగులు పడుతున్నారు. పాపులు ఈ దినమున సహవాసం చేయొచ్చు, పాపులందరికీ ఆహ్వానం ఉంది, పాపులందరూ మందిరానికి రావచ్చు, పాపం చేసే వాళ్ళందరూ చర్చికి రావచ్చు, పాపం చేసే వాళ్ళందరూ పాటలు పాడవచ్చు, పాపం చేసే వాళ్ళందరూ కూడా బైబిల్ చదవచ్చు, పాపం చేసే వాళ్ళందరికీ యాక్సెస్ ఉంది. ఈ దినాల్లో ఒక దినం రాబోతుందక్కా, ఒక దినం రాబోతుందన్నా, పాపులు దిగులు పడే రోజు, పాపులు వణికే రోజు, పాపులు సహవాసం చేయడానికి వీలు కాని రోజు, ఆయన దహించు అగ్నిగా ఉన్నటువంటి ఆయనతో సహవాసం చేయడానికి ఏమాత్రం వీలు కాని రోజు రాబోతుంది. అది ద్వారములు ముయ్యబడే రోజు. అంతలోపే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించు. అంతలోపే నీ వేషధారణ జీవితాన్ని ప్రభు దగ్గర విడిచిపెట్టు, ఒప్పుకో. అంతలోపే గర్వాంధత్వంతో నింపబడే నీ జీవితాన్ని మార్చుకో. అంతలోపే ఈగోయిజంతో ఆధారాలు అడిగేటువంటి మనసుతో కలిగి ఉన్న నీ హృదయంను మార్చుకొని ఈ సత్య సువార్తను నమ్ము. అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు, అప్పుడు నీవు సంతోషంగా ఉంటావు. దేవుడు అట్టి కృపను మనకు దయచేయునుగాక. మనం ఈ సమయంలో ఏం చూస్తూ వచ్చినామంటే, సియోను వాసి ఆ రోజు ఎట్లా ఉంటాడు చెప్పండి? సంతోషించేవాడుగా ఉంటాడు. ఎందుకు సంతోషం అంటే చెప్పండి, ఇప్పుడు మీరే చెప్పాలా. 1, శిక్షను కొట్టివేసినాడు కాబట్టి సంతోషం. 2వది, శత్రువు వెళ్ళగొట్టినాడు కాబట్టి సంతోషం. 3వది, ఆయన మన మధ్య ఉండి అపాయం లేకుండా చేసినాడు కాబట్టి సంతోషం. 4వది, మనలను సమకూర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి మనకు సంతోషం. ఇట్లు అలాగున మనము సంతోషించే వారంగా ఉంటాము. అయితే ప్రియమైన నల్లరక్కలారా, నీవు సంతోషం కలిగి ఉండాలంటే ఆ దినమున సియోను వాసిగా ఉండాలా. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సియోను వాసిగా మనం జీవించి ఆ దినమున
సంతోషమును కలిగిన వారమై ప్రభు దినమున సంతోషించు వారం ఉందముగాక. ఆ ప్రభు దినమున ఉత్సాహించు వారిలో మనం కూడా కలిసి ఉందముగాక. ఇంకా ఎవరైనా మరొకసారి హెచ్చరించబడుతున్నావు. ద్వారములు మూయబడే పరిస్థితి రాబోతుంది. దహించే అగ్నితో ఎవడు సహవాసం చేయలేని దినం వస్తుంది. దిగులు పాపులు, ఇప్పుడైతే ఆయన పాపులు స్నేహితులని పిలువబడ్డాడు, పాపులతో సహవాసం చేస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దినం రాబోతుంది. ఆ పాపులు ఎవరు ఆయనతో సహవాసం చేయలేని దినము. అందుకోసమే నీ వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టు. యేసు ప్రభువును నమ్మని స్థితిని విడిచిపెట్టు. గర్వాంధత్వ జీవితాన్ని విడిచిపెట్టు. ఇంకేదైనా కానీ ప్రభు దగ్గర ఒప్పుకొనని పాపము కలిగి ఉంటే, ఇంకా నీవు నీ హృదయంలోకి యేసు ప్రభువును ఆహ్వానించకుండా ఉంటే, ఈ రాత్రే అంగీకరించి యేసు ప్రభుతో నీ పాపాలు ఒప్పుకో. యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు. అప్పుడు నీవు కూడా ఎట్లా ఉంటావంటే, నీవు కూడా సియోను వాసిగా ఆ దినమున సంతోషించేవాడుగా ఉంటావు, సంతోషించే దానిగా ఉంటావు. అట్టి కృపను దేవుడు నాకును మనందరికీ దయచేయునుగాక.